నమస్కారం అండి. నమస్కారం. ఓం సత్యము. అమ్మ కనకదుర్గమ్మ మనసుతో నీతో నాతో మనం అందరితో మాట్లాడుతుంది. కమాలుగా సంఘర్షణ ఉండి సత్యమైన మాటలండి. ఇది ఏ బుక్స్లో కంట్రస్ పెట్టేసి ఆడే మాటలు కాదండి. సత్యమైన మాటలు, మా ఇంటి మాటలు, అంటే మా కుటుంబం మాటలు, ఈ భారతదేశం మాటలు, స్వర్గంలో ఉన్న మాటలు, బ్రహ్మ విష్ణు శంకరుడు రూప దర్శనము అమ్మ కనకదుర్గమ్మది. కమాలు సత్యమైన మాటలు. ఈ సత్యమైన మాటల్లో నువ్వు నేను మనమందరము ఉన్నాము. అమ్మ తల్లి ప్రేరేపణ ఇలాగే తీసుకుని వెళ్తుంది. పనులు చేస్తూ, మాట్లాడుతూ, ప్రేమిస్తూ మీ మధ్యలో మీ మనుషులతో మాట్లాడుతుంది అమ్మ. ఎస్, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎక్కడెక్కడ చమత్కారాలు అవి మీకు చెప్పాలి. మీకు చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఇంకా కలియుగం ఉండే ఉంది అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఏ పండితులు, ఏ బ్రాహ్మణ్స్, ఏ ఫాస్టర్స్, ఏ ముల్లాదిస్, ఏ గురు సిక్ గురూజులు ఎవరు చెప్పలేరండి. ఎవరు చెప్తారా? వాళ్ళ చరిత్ర వాళ్ళకు మనకు ముఖాముఖిలో సంఘర్షణ చేస్తే తప్పులు ఉంటాయి. మా సంఘర్షణలో మీకు తప్పులు దొరకవండి. ఎందుకు దొరుకుతాయి? దేవుని సంఘర్షణ కోసమనే నన్ను ఆ ఒడిశా పూరి సింహద్రాపణ మందిరంలో సత్యహరిశ్చంద్రులు కథ అయిన తర్వాత జన్మ చేశానంటే ఇది కమాలమైన సత్యమైన మాటలండి. మనకి ఈ సత్యమైన మాటలలో ప్రతి మనిషి అందరూ కూడా ఉన్నారండి. అమ్మ తల్లి అందరితో మనసుతో మాట్లాడుతుంది. కాకపోతే మనం గమనించుకోలేకపోతున్నాం, ఆలోచించలేకపోతున్నాం. మనం ఎనీ టైం ఆ 9 అంకెల అంకితమ్మ మనలోటే తిరుగుతూనే ఉంది, మన చేతులలో తిరుగుతుంది, మన నోటెళ్ళలో వస్తుంది కదండి. ఆడికి 5 లక్షలు ఇవ్వాలా, వీడికి 10 లక్షలు ఇవ్వాలా, మనకాడ ఎంత డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఈ కమాన్ ఏంటనే అదే అమ్మ కలిపి తల్లి 9 అంకెల అంకితమ్మ. ఈ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో అందరింట్లో అన్ని మతాల్లో ఈ అమ్మ తల్లే ఉంది. ఈ అమ్మ తల్లి లేకపోతే ఎందుకు మనం పనిచేయము? కమాల్ మాటలు కదండి, సత్యమైన మాటలు. మన హిందుస్థాను, పాకిస్తాను ఈ ప్రపంచానికి 2 కళ్ళు. మూడో కన్ను అవుతుంది నేపాల్ దేశం. మనకు అర్థం చేసుకోకపోయిన దేశం చైనా దేశం. అదే మన శత్రువు దేశం అండి. మనకి పాకిస్తాన్ కాదు, మనకి చైనా దేశం. మన ఇండియన్ ముస్లిమ్స్ వాళ్ళకి మరలో వేసుకొని మనతో యుద్ధం చేపిస్తున్నారు.